స్పందన చాలా అద్భుతమైనటువంటి దేవరహస్యం లోపల ఉండేటువంటి స్పందన పట్టుకోగలిగితే నొప్పి వస్తుంది వెంటనే మీరు స్పందన తెలుస్తుంది నొప్పి వస్తుందని వెంటనే మనం మెడికల్ షాప్ పరిగెత్తే టక్ మనం పెయిన్ కిల్లర్ తీసుకుని ఆ నొప్పి నడుస్తాం. కానీ అది ఎందుకు స్పందిస్తోందో తెలుసుకోగలుగుతున్నారా? తెలుసుకుంటే తప్పేరాదు. బాధ వస్తుంది, ఆ బాధకి కారణం స్పందన వస్తుంది. ఆ స్పందనని పట్టుకోగలిగితే బాధ రాదు. సమస్య వస్తుంది, మీకు స్పందిస్తున్నారు, మీరు అప్పులు ఇవ్వాలి, మీరు ఫోన్ చేయగానే మీ స్పందన మారిపోతుంది. ఎప్పుడు ఇస్తావు అన్నారు అనుకోండి, మెడిటేషన్ కాదు డబ్బులు ఎప్పుడు ఇస్తావు అన్నాడు అనుకోండి, మీ స్పందన మారిపోతుంది. భావము, రసగ్రంథి, స్పందన మూడు తెలిస్తే సాధన మీకు ఆ సాధనంతో వచ్చేస్తుంది. ఇక్కడ బొమ్మలు వేసారు చూడండి. ఈ రసగ్రంథి ఏంటో తెలిస్తే మీకు అసలు జీవరహస్యం అక్కడ. ఇందాక చెప్పాను, భావం ఎక్కడ వస్తుంది? ఇక్కడ. రసగ్రంథి ఎక్కడ వస్తుంది? ఇక్కడ. నాభికి కింద 2 ఇంచెస్ రసగ్రంథి ఊరే ప్లేస్. భావన వచ్చేది ఇది. ఇక్కడ ఈ రసగ్రంథి చెప్తోంది 1 గంట అయింది, కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, 1 గంట అయింది అంటుంది. వెంటనే ఇక్కడి నుంచి ఇక్కడికి భావన వస్తుంది. భావన రాగానే దానికి పైన ఉంది భావన, ముందు చూడండి ఆలోచన, బుద్ధి, ఆలోచన వస్తుంది. ఏం ఆలోచిస్తారు? డ్రైవ్ చేస్తూ ఆకలవుతున్నట్టుంది అనే ఆలోచన వస్తుంది. కానీ ఇంకా అప్పటి వరకు వర్డ్ రాలే, ఇంకా బయటికి లోపల అనిపిస్తూ ఉంటుంది ఆకలవుతుంది అని. అంతే. ఆలోచన కంటే ముందు మనసు. అప్పుడు మనసు పెడతారు. కార్ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు, వచ్చాట ఆపుతాడు, బాబు ఎక్కడన్నా ఉన్నాయా చూస్తాడు, హోటల్స్ ఎక్కడ కనపడవు. ఆ మనసు పైన వాక్ ఉంటుంది, తక్కువనే ఉండి పిలుస్తాడు, బాబు ఇక్కడ ఎక్కడైనా మంచి హోటల్ ఉందా? ఆడికి కూడా ఇదే స్పందన, ఇదే భావన. ఇక్కడ ఉంది సార్, పక్కనే ఉంది అంటాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నామం వచ్చేసింది, మంచి హోటలు అన్నాడు. పేరున్న హోటల్ కావాలి బాబు, మంచి హోటల్. నెల్లూరులో కోమలా విలాస్ లాగా, శ్యామల కోమలా విలాస్. సో ఇంత తదంగం ఒక ముక్క మాట్లాడాలంటే ఉన్నప్పుడు వెనక్కి లాక్కొచ్చామనుకోండి, అదే రసగ్రంథిని మనకు అనుకూలంగా తయారు చేసుకున్నాం అనుకోండి, శరీరంలో ఈ గొడవే లేదుగా. కాబట్టి రసగ్రంథికి ఆహారం ఎంత అవసరమో, ఆహారం అంటే మనం తినేటువంటి ఫుడ్డే కాదు, మన యొక్క నమ్మకం కూడా అక్కడ ఆహారమే. ఆ రసగ్రంథుల్లో 3 రకాల రసగ్రంథుల్ని మన వాళ్ళు బయట పెట్టారు ఎనాటమీలో, యోగ శాస్త్రంలో. ఒకటి బ్రహ్మగ్రంథి కింద ఉంటుంది, దాదాపు మన మూలాధారం దగ్గర, అంటే అపాన వాయువుని సృష్టించేటువంటి కేంద్రం దగ్గర. అది బ్రహ్మగ్రంథి. దానిపైన ఇక్కడ హృదయంలో విష్ణు గ్రంథి ఉంటుంది, ఇక్కడ రుద్రగ్రంథి ఉంటుంది. దీని మీదే రాముడు పెబరే రామరసం అనేటువంటిది ఆ రోజుల్లో రాసినటువంటి మంచి కీర్తన. ఈ రసగ్రంథి బ్రహ్మగ్రంథి కింద ఉన్నటువంటిది కోరికలకు సంబంధించినటువంటి రసాన్ని తయారు చేస్తుంది లోపల. నాకు అది కావాలి, ఇది కావాలి. ఎందుకంటే భైరవ విజ్ఞాన తంత్రంలో పార్వతి ఎప్పుడైతే ఇదంతా నాదే అందో, ఆ నాది అనేటువంటి రసగ్రంథిని చెప్పాలని శివుడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. చేసి ఇక్కడికి తీసుకొస్తాడు చివరికి. అంటే నాది, నా పిల్లలు, నా వాళ్ళు, నా ఇల్లు, నా సొంతం, నా భూమి, నా డబ్బు, నా అకౌంటు, నా కారు, నా బట్టలు,
నా అనే ఈ పదం ప్రతిసారి ఆ రసగ్రంథి ఊరినప్పుడల్లా ఆ భావన కలగజేస్తూ ఉంటుంది. ఈర్ష్య, ద్వేషాలు అన్నీ కూడా ఈ కింద ఉన్న రసగ్రంథి నేర్పుతూ ఉంటుంది. అదే స్పందన, అదే భావన, అదే ఆలోచన, అదే వాక్కు, అదే బుద్ధి, అదే పేరు. ఆ గ్రంథిని ఆపకపోతే మీరు పూర్తిగా సెల్ఫిష్ అయిపోతారు. మామూలుగా ఆ సెల్ఫిష్నెస్లో కూడా విపరీతమైన సెల్ఫిష్నెస్ ఉంది. ఎప్పుడు ఈ గ్రంథి బయటకు వస్తుందంటే కేర్స్టియన్ ఎకనామిక్స్లో ఉంది, అప్పుడు బయటకు వస్తుంది. ఏమీ దొరకట్లేదు, ఒక కేజీ బియ్యం ఉంది మనం ఇక బతకడానికి అన్నారనుకోండి, ఆ కేజీ గురించి కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు ముందు. మిగిలిన వాళ్ళు ఎవరో ఇద్దరో ముగ్గురు తిరిలోపు వాళ్ళు చచ్చిపోతారు. అన్నీ ఉన్నప్పుడు ఆ గ్రంథి బయటికి రాదు. సో యోగ సాధనలో ఆ గ్రంథి గురించి తెలుసుకోవటం అనేది విశిష్టమైనటువంటి సాధన. అది చాలామంది చెప్తుంటారు, కుండలిని శక్తి నాకు వచ్చేసిందండి. అసంభవమైన విషయం. ఈ జన్మలో అది జరిగేది కాదు. ఆ గ్రంథి ఎప్పుడూ నిద్రలేస్తూనే ఉంటుంది ప్రతివాడికి. అంత ఈజీ కాదు. యోగ సాధన అనుకున్నంత సరదా అయిన విషయము కాదు. ఆ గ్రంథిని కంట్రోల్ చేసుకోవాలంటే మన తరము కాదు. అందుకని తంత్రరహస్యంలో దాన్ని పక్కన పడేస్తాడు, అది తర్వాత చూద్దాం అంటాడు. దాని సంగతి ఏంటో ముందు చూడు, ఈ గొడవలు ఉండవని దానికి సాధన ఇస్తాడు ముందు. తర్వాత గ్రంథి విష్ణు గ్రంథి. ఇట్స్ అన్ అటాచ్మెంట్ గ్రంథి. నా పిల్లలండి అంటారు. ఎంత పెద్దాళ్ళైనా సరే, ఎంత నాస్తికులైనా సరే, పిల్లల విషయం వచ్చినప్పుడు గుళ్ళు గోపురాలకు వస్తారు. ఎందుకని? మనకేమైనా అయినా పర్వాలేదు, కానీ పిల్లలకి ఏం కాకూడదు వాళ్ళు. ఎందుకంటే నేను కొంత లైఫ్ వచ్చేసింది నాకు. నేను కోరుకునేది ఎప్పుడంతే మా పిల్లలు సరిగ్గా ఉంటే చాలు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు ఎలా ఉంటారు, అంతకుముందు ఎన్ని చెప్పినా వెండు. అందుకే మీకు ఈ బాధ లేకుండా ముందు పిల్లల చేత చేయిస్తున్నాను నేను ఇక్కడ సాధనలు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు బాగా స్టాటిస్టిక్స్ తీస్తే పిల్లలు అమెరికాలో ఉంటే వీళ్ళకి ఇక్కడ షుగరు, బీపీ పెరుగుతున్నాయి. కారణం తల్లిదండ్రులు ప్రతి క్షణం వాళ్ళు అక్కడి నుంచి ఏదో చెప్తారు, ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగాలేదంటారు. ఇల్లు కంగారు పడిపోయి ఒకదాని తర్వాత ఒకటి. అమెరికా అంటే మాటలు కాదు, అక్కడ ఇక్కడలాగా అందరు ఉండరు. నిన్ను ఎవరు తీసుకెళ్తారు, అర్ధరాత్రి ఏమైనా అయిపోయిందంటే మా పరిస్థితి ఏంటి, విపరీతంగా ఆలోచించుకుంటూ ఉంటారు. దాంతో వీళ్ళకి షుగర్ వస్తుంది. అసలు పిల్లల గురించి ఈ వ్యామోహాలు ఇవన్నీ వచ్చే బదులు దానికేదో విరుగుడు చేసుకుంటే గొడవ వదిలిపోతుంది కదా. అది చేయరు. ఆలోచిస్తే ఏమొస్తుంది మీకు? అందుకని నేను పిల్లల చేత చేయిస్తాను. ఫస్ట్ పిల్లల చేత చేస్తే ఈ గొడవ ఏదో తల్లిదండ్రులకి ఎవరు. వాళ్ళకి ఏ ప్రాబ్లం రాలేదనుకోండి, అప్పుడు వీళ్ళకి షుగర్ ఉండదు. వీళ్ళకి షుగర్ లేకపోతే మా దగ్గరకు వచ్చి సాధనలు చేస్తారు. ఇది విష్ణు గ్రంథి. అదే కాదు, ఈ విష్ణు గ్రంథిని సరైనటువంటి స్థితిలో పెట్టకపోతే రోడ్డు మీద ఎవడో బిచ్చగాడు వచ్చి కాస్తంత ఏమై ఎప్పుడైనా కారు ఆపి 10 రూపాయలు వేయంగానే, ఎంత గొప్పదానివమ్మా, నీ హృదయం విశాలమైనదమ్మా, నువ్వు ఒక్కదానివే ఈ ప్రపంచంలో నా బాధని కనిపెట్టావమ్మా, నీలాంటి ఆడపిల్ల ఈ ప్రపంచంలో ఉండటం అరుదమ్మా అన్నాడు అనుకోండి, కార్ డోర్ తీసుకుని ఆడితే వెళ్ళిపోతుంది. ఇలా జరిగిన సంఘటనలు నా దగ్గర 50 ఉన్నాయి. పెద్ద కోటీశ్వరాలు అమ్మాయి హైదరాబాద్లో ఆ ఇంట్లో టాయిలెట్లు కడిగేవాడిని పెళ్లి చేసుకుని వైజాగ్లో కాపురం పెట్టి ₹1 కోటి ఆస్తి రాసేసింది. ఏమన్నా దుర్యోధండ సగభాగం ఇచ్చేసి కర్ణుడిని రాజ్యం వెళ్ళుకో ఇప్పుడు చెప్పన్నాడు. అలాగే ₹1 కోటి ఇచ్చి వాళ్ళ నాన్నతో ఏమందంటే, ఏమి లేనాడంటే జాలరు వాడు, జాలరు తండ్రి జాలర్లు అంటే సముద్రంలో చేపలు పెట్టాడు. వాడికి రాసేసి వాడికి ఏం లేదంటే వాడు ₹1 కోటి ఇచ్చాను నేను ఆల్రెడీ, ఇప్పుడు చెప్పాను. ఏం చెప్తాడని? పైగా పెద్ద పొలిటీషియన్, మార్క్స్ ఉన్నాయి. నా దగ్గరికి వచ్చి ఏం చేద్దాం అన్నాడు. ఏం చేస్తావు?
150 ఇవ్వు, 2 దండలేసి ఇస్తాను, ఇద్దరు మార్చుకుంటారు. ముందే చూసుకోవాలయా. పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పటానికి భారతదేశంలో ఒకే ఒక ఇన్స్టిట్యూట్ పెద్దవాళ్ళకు ఉంది. పేరు చెప్తే మీరు బాధపడతారు. పెద్దవాళ్ళకి ఉంది ఆ ఇన్స్టిట్యూట్. ఒకే ఒకటి భారత ఖండంలో ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. కావాలంటే మీరు రాసుకోండి సువర్ణాక్షరాలతో, పిల్లల్ని ఎలా పెంచాలి అనేదాన్ని. అక్కడికి వెళ్తానంటే వెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు. కాకపోతే అక్కడ ఈగలు దోమలు అన్నీ ఉంటాయి, ఓపెన్గా ఉంటుంది. ఇలాగే ఇది 1,75,000 మంది జాతకాల మీద పరిశోధన చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు నేను. సో దిస్ గ్రంథి ఈజ్ ఎ వెరీ డేంజరస్ గ్రంథి. ఇక్కడ గనక వాళ్ళని వదిలేశారనుకోండి, మీరు వాళ్ళని ఒక్క సెకండ్లో మార్చేయచ్చు మనం. సరైన పరిస్థితులు వాళ్ళని మీరు పెట్టకపోతే ఏది దొరికితే అటు వెళ్ళిపోతారట. మీరు గనక ఈ గ్రంథిని గనక ఆపరేట్ చేయకపోతే తల్లిదండ్రులు, బయట ఇంట్లో అన్నం పెట్టకపోతే ఏం చేస్తారు? ఎప్పుడు ఏ రోజున కూడా వాళ్ళకి ఏమి పెట్టకుండా మీరు బీరకాయ పచ్చడి వేసి ఉప్పు కారం లేకుండా నువ్వు పచ్చికూరలే తినాలి, నాకు పెద్ద రాజుగారు చెప్పాడు, మా రాజుగారు అని రోజు పెట్టారనుకోండి, ఖచ్చితంగా బయటికి వెళ్ళి మీకు తెలియకుండా వాళ్ళు పానీపూరి తింటారు. దానికి ఒక పద్ధతి ఉంది, పాడుంది. ప్రతిరోజు డాక్టర్ రమణరావు గారు చెప్తారు, ఇవాళ నెట్లో చూస్తున్నారు వారు, అందుకని ఆయన చెప్తారు వారానికి ఒకసారైనా మిర్చి బజ్జి తినాలి ఇంట్లో అని. ఎందుకని? మిర్చి చాలా యాంటాక్సైడ్ అని ఆయన చెప్పారు. శనగపిండి మిర్చి కలిస్తే లోపల చిన్న పేగుల్లో ఉన్న క్రిములు చంపుతాయి, వారానికి ఒకసారి తిన్నా. నేను స్వయంగా నాకు ఇప్పటికి 4 సార్లు తినిపించారు ఆయన, పెద్ద డాక్టర్ గారు. ఏది అయినా సరే మీరు ఒక పద్ధతిలో చేయకపోతే దాని పర్యవసానం ఖచ్చితంగా మీరే అనుభవిస్తారు. అలాంటి ఆయనకి ఆయన కోడలు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసి, మా మామగారు అంత భయంకరమైన వ్యక్తి లేడండి, బయటకు అలా చెప్తారు, ఇంట్లో మమ్మల్ని చంపేస్తారు, మేము పడుకుంటే ఏసీ ఎక్కువ అవుతుందని ఏసీ కట్ చేస్తాడు సార్ సమ్మర్లో. ఆయన 3ంటికి లేస్తాడు కరెక్టే, రాత్రులు 8ంటికి పడుకుంటాడు, పని లేదు కాబట్టి రిటైర్ అయ్యాడు. మేము రాత్రులు కంప్యూటర్ పనులు చేసి వచ్చి రాత్రి 1 గంట పడుకున్నాం, 3ంటికి లమ్మంటాడు మమ్మల్ని. ఇది బాగా గురువుగారు మీరు చెప్పాలి ఆయనకి. ఏమన్నా అర్థం ఉందండి? నేను 3ంటికి లేస్తాను కరెక్టే, నేను 3ంటికి లేచాను, నా కోడల్ని కూడా ప్రతిరోజు 3ంటికి లేవాలని 2ంటికి పడుకున్నాం ఆయన లేపితే అనారోగ్యంతో చచ్చిపోతుంది. మేనరిజం అంటే ఏంటి? నువ్వేం కావాలో చేయటం కాదు, నాకేం కావాలో చేయటం కాదు, నీకేం కావాలో నీ చేత చేయించటం. ఇట్స్ ఎ కామన్ డిస్ప్లే. అంతేకాని కష్టపడి కోడలు ఉద్యోగం చేస్తూ బయట 12 వాళ్ళ కంప్యూటర్స్లో శాలరీలు 60,000 అని మీరు అనుకుంటున్నారు. 60,000 కష్టాలు వాళ్ళకి పెడతారు నెత్తి మీద. ఎవడిస్తాడండి ఊరికి శాలరీ మీకు 60,000? సైలీ ఇంపాసిబుల్. వేలకు వేలు ఎలా ఇస్తారు మీకు శాలరీ? 60,000, 70,000, 80,000 శాలరీ, ఒక్కొక్కళ్ళకి 1,30,000 ఈ శాలరీస్ తీసుకుంటారు. రాత్రులంతా పనిచేయాలి వాళ్ళు. అత్తగారికి ఇవన్నీ తెలుసు, నా కొడుక్కి ఖచ్చితంగా ఈ కోడలు సంపాదించి పెడుతోందని తెలుసు. తెలిసినా సరే 12 ఇంటికి వచ్చినా సరే కోడల్లాగా ఉండాలి అంటుంది. ఎలా ఉంటుంది? ఏసీ రూమ్ పెట్టుకోదా? వచ్చేటట్టు కష్టపడి వచ్చిన పిల్ల ఇంట్లో పనులు ఎలా చేస్తుందండి? ఇంట్లో పర్మిషన్ పెట్టుకుంటుంది తప్ప. తను 1,70,000 సంపాదిస్తుంటే 20,000 రూపాయలు పర్మిషన్ పెట్టుకుంటుంది అవసరమైతే. ఆ పిల్లని పట్టుకుని నువ్వు సరిగా ఉండట్లేదు, నువ్వు సరిగా వండట్లేదు మావాడికని సాధించే బదులు ఆ ఉద్యోగం మానమ్మా, ఇంట్లో పనులు చూసుకో అంటే అదృష్టంగా చేసుకుంటుంది కదా. అంత మాత్రం కామన్ సెన్స్ అత్తకు ఉండద్దు. సరే, అత్తగారి పరిస్థితి అలా ఉంది, కానీ పెంచి పోషించిన తల్లి ఉందా? అలాంటి ఆడపిల్లలు ఉన్నారు, అలాంటి అత్తలు ఉన్నారు. అత్తలు, కోడళ్ళు, ఆడపిల్లలు అందరూ సవ్యంగా ఉండేటువంటి సభ్యత నేర్పేటువంటి ఇన్స్టిట్యూట్ భారతదేశంలో ఒకే ఒకటి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోండి. ఇట్స్ కల్చర్ ఇంపార్టెంట్. కోడలు కొత్తగా వచ్చిందని కాదు నువ్వు మురిసేది. నీకు కోడలికి ఏం కావాలో అన్నది నువ్వు అర్థం చేసుకోవాలి.
అత్తగారితో ఎలా ఉండాలనేటువంటి భావన పడలేకి రావాలి. ఇదే విష్ణు గ్రంథి ఎక్సర్సైజ్. ఎందుకంటే సింపుల్గా మీకు అర్థం.